Paul also talks about the last days. పౌలు కూడా అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాడు. In 1 Timothy, 2 Timothy chapter 3 verse 1. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనము. 2 Timothy, రెండవ తిమోతికి రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము verse 1. మొదటి వచనము. అంత్య This దినములలో know also that in the last days perilous time shall come. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో perilous time, అపాయకరమైన దినము, అపాయకరమైన కాలములు they will come. అవి వచ్చును, అపాయకరమైన కాలములు వచ్చును. Moses saw, మోషే ఏం Isaiah saw, what Isaiah saw, ఏలి ఏం చూశాడు, what Isaiah saw, యెషయా ఏం చూశాడో, పాలు ఏది చూచాడో రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉంది. పౌలు ఏం చూశాడో రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉంది. Isaiah saw people coming and going up to the top of the mountain. యెషయా ప్రజలు దేవుని యొక్క పర్వతమును ఎక్కిపోవడం చూశాడు. Then Paul is seeing something else. పౌలు మరి ఒకటి విషయాన్ని చూశాడు. In the last days there will be perilous times even in the church of God. అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చునంటని చెప్పేసి పౌలు చూశాడు. Chapter 3 verse 2 to 7 there are 20 things where we lack spiritual lack. 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు 27 విషయాలు ఉన్నాయి. 20 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది మీరు if you can take out a print out from the computer. కంప్యూటర్ నుంచి వీటన్నిటిని ప్రింట్ అవుట్ తీసుకోండి. And the bold letters and stick it to the wall. ఈ గోడ కత్తి పెద్ద అక్షరాలను తీసుకొని గోడ కత్తి. And then take a pencil. ఒక పెన్సిల్ తీసుకొని read one by one. ఒకదాని తర్వాత ఒకటి చదివి. What is the first one? మొదటిది ఏముంది? Lovers of their own selves. మనుషులు స్వార్థ ప్రియులు. అది నువ్వు స్వార్థ ప్రియుడువా? నువ్వు స్వార్థ ప్రియునిగా ఉన్నావా? స్వార్థ ప్రియుడు కాకుండా ఉంటే టిక్ చేయి. స్వార్థ ప్రియునిగా కాకుండా ఉంటే దానికి టిక్ చేయి. సెకండ్ థింగ్ ఇస్, రెండవది కవచస్, ధనాపేక్షకులు. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. థర్డ్ థింగ్ ఇస్ బోస్టర్స్, మూడవది బింకములాడేవారు, గప్పాలు కొట్టేవారు. అండ్ ఫోర్త్ ఇస్ ప్రౌడ్, అహంకారులు. అండ్ దెన్ ఫిఫ్త్ ఇస్ బ్లాస్ఫెమియస్, దూషకులు. అండ్ దెన్ ఫిఫ్త్ ఇస్ డిజోబీడియంట్, తల్లిదండ్రులకు అవిధేయులు. అండ్ దెన్ అన్థాంక్ఫుల్, కృతజ్ఞత లేనివారు, అన్హోలీ, అపవిత్రులు. సో లైక్ దిస్ దేర్ ఆర్ 20 ఐటమ్స్. ఈ విధంగా 20 ఉన్నాయి ఇక్కడ. పుట్ దెమ్ ఆన్ ది వాల్, ఒక గోడ పైన వీటన్నిటి నుంచి. వేరెవర్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ దిస్, టిక్ ఇట్. ఎక్కడైతే నీవు వీటి నుంచి నీవు ప్రత్యేకంగా ఉన్నావో వాటిని టిక్ చేసుకోవచ్చు. దెన్ యు విల్ ఫైండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ దేర్ వుడ్ బి మెనీ అన్టిక్డ్ ఐటమ్స్. ఈ చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత చివరిగా నువ్వు దీన్ని గ్రహించగలవు. చిట్ట చివరిగా చూచిన అట్లా చూడండి, చిట్ట చివరిగా చూసినట్లయితే మెనీ ఐటమ్స్ వుడ్ బి అన్టిక్డ్. చాలా విషయాలు మనము వాటిని టిక్కు కొట్టే వారుగా ఉండము. టిక్కు కొట్టే వారముగా ఉండము. టిక్కు కొట్టలేము. ఎందుకంటే అవి మీలో ఉన్నాయి, మీరు గ్రహించినారు. అవి మీలో ఉన్నాయని మీరు గ్రహించారు. రూమ్ లో బోల్ట్ వేసుకొని చూసుకోవాలి. బోల్ట్ వేసుకొని మనము చూసుకోవాలి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఆ విధంగా అంకుల్ చేసినారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకు చిన్నగా చెప్తున్నాను? గట్టిగా చెప్పండి, కళ్ళు మూసుకోమాకండి, గట్టిగా చెప్పండి. నేను చేసినాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంకుల్ చేసినారు కాబట్టి. అంకుల్ అని చెప్పదా, నేను చెప్పింది నేను చేసినాను కాబట్టి చెప్తున్నాను. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. అర్థమైందండి? మీరు చేయండి, గాడ్ విల్ బ్లెస్ యూ. మీరు ఈ విధంగా చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ యు ఆర్ స్టక్ అప్ విత్ ద వరల్డ్, యు ఆర్ నాట్ గోయింగ్ అప్ అండ్ అప్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఈ టిక్కు కొట్టని అంశాలను బట్టి మీరు పైకి వెళ్ళలేక చిక్కుకోడిపోయినారు అని గ్రహించగలరు. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, ఒక విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొని రావాలంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము వర్స్ 3 3వ వచనము, లాస్ట్ పోర్షన్, చివరి మాట. డిస్పైజర్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ గుడ్, అపవాదకులు, అత్యేంద్రియులు, సజ్జన ద్వేషులు. చివరి మాట. మరి ఎందుకు అది అర్థం కాదు మీకు? సజ్జన ద్వేషులు అంటే అర్థమైందా? సజ్జనులు అంటే మంచివారు, మంచి నడవడి కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు. వాళ్ళని ద్వేషిస్తారంట అంత్య దినాల్లో. సజ్జన ద్వేషులు ద్వేషిస్తారు అంత్య దినాలలో. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటో. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించేవారు ఉన్నారు. ఇప్పుడు దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ది అసెంబ్లీ. ఈ యొక్క విషయం, ఈ సజ్జన ద్వేషులు ప్రతి సహవాసంలో ప్రస్తుతం ఉన్న దినాల్లో ఉంది. మంచి వారిని పక్కన పెట్టి వాళ్ళు వెళ్తా ఉన్నారు. మంచి వారిని అందరినీ పక్కన పెట్టి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది అసెంబ్లీస్ ఎల్స్వేర్. ప్రతి చోట ఇటువంటి ఈ యొక్క సజ్జన ద్వేషులు ఉన్నారు. దట్ ఇస్ వై ఇన్ ది లాస్ట్ డేస్, కాబట్టి చివరి దినాలలో వాట్ ఐజాయా had seen, that is also happening. యెషయా ఏమైతే చూచాడో అది జరుగుతుంది. At the same time this is also happening.
అదే విషయము పౌలు చూసిన విషయం కూడా జరుగుతుంది. Because the churches are always with mixed multitudes. ఈ యొక్క మందిరాలన్నీ కూడా అన్ని సమ్మిళితమైపోయి ఉన్నాయి. Mixed multitudes. చాలా మందితో కలిసిపోయి ఉన్నాయి. Exodus 12:38 చదవండి. Exodus chapter 12 verse 38. మిశ్రిత జనాంగం. చదవండి. 38 నిర్గమకాండము 12వ అధ్యాయం 38వ వచనం. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మంద యను వారితో కూడా బయలుదేరెను. ఇంకా వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయారు గనుక అది అన్యజనుల సమూహము. Those who are not redeemed. వీరు విమోచింపబడిన వారు కాదు. Those who are not delivered from the bondage of Egypt. వీరు ఐగుప్తు యొక్క చెర నుంచి విడిపింపబడిన వారు కాదు. Some Egyptian man married an Israelite woman. ఒక వ్యక్తి ఐగుప్తు యొక్క ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఈ గుంపు బాగుంది, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వీళ్ళే మంచిరని వాళ్ళు వదిలించినారు. మిక్స్డ్ జనాంగం. వీళ్ళందరూ కూడా మిశ్రిత జనాంగం. వీళ్ళు ఉండబట్టే వాళ్ళు సనుగుతూ గురుగుతూ ఈ యొక్క 40 సంవత్సరాలు వీళ్ళు సనుగుతూ గురుగుతూ వెళ్ళిన కారణం ఏంటంటే, so what I am saying is we are in the mixed multitude in everywhere. ఇక్కడ ప్రతి చోట కూడా మిశ్రిత జనాంగం ఉంది. They are the people who are destroying the work of the Lord. వారు దేవుని యొక్క పనిని చెడగొట్టేవారుగా ఉన్నారు. There is a lot of worldliness that has spread into the house of God. చాలా లోకానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మందిరాల్లో చొరబడుతూ ఉన్నాయి. One servant of God in the 17th century said like this. 17వ శతాబ్దంలో ఒక దైవజనుడి విధంగా చెప్తున్నాడు. When I look for the church, I find it in the world. నేను మందిరం వైపు చూస్తే అది లోకం చూపిస్తుంది. No. మందిరం ఎక్కడుందబ్బా ఉంటే అది లోకంలో కనబడింది అంట, అట్లా చెప్పాలి. అది మందిరం ఎక్కడుందబ్బా అంటే చూస్తే అది లోకంలో కనబడింది. When I look for the world, I find it in the church. లోకం ఎక్కడ ఉందబ్బా అంటే చూస్తే అది మందిరంలో కనబడింది. మందిరంలోనే ఉంది. ఉంది. ఎక్స్ప్రెషన్స్ యు షుడ్ బి వెరీ క్లియర్. మందిరంలోనే ఉంది, లోకంలోనే. That is how there is a lot of mixed multitude all places. ఆ విధంగా ప్రతి చోట మిశ్రిత జనాంగం ఉంది. That is why we with all enthusiasm to maintain the divine order, we are not able to maintain the divine order in the churches. మనం ఎంతో ఆసక్తితో దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని మనం కలిగి ఉండి దేవుని యొక్క మార్గాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చర్చికి వస్తున్నాం. We are coming to the church. దేవుని ఇంటికి వస్తున్నాము. Special meeting with fresh enthusiasm you come. ప్రత్యేక కూడికలకు ఎంతో ఆసక్తితో మనం వచ్చాము. But what is happening to you? మన ఏం జరుగుతుంది మనకు? Does anything happens in your life? నీ జీవితంలో ఏమైనా జరిగిందా? Have you lifted up your spiritual level to a higher level? నీ యొక్క ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన మెట్టుకు ఎదిగిందా? How much word you have been hearing all these years? ఇన్ని సంవత్సరాల పాటు ఎంత వాక్యాన్ని విన్నావు నువ్వు? To what percentage you have obeyed to that word? ఎంత శాతము నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడినావు? That is our problem. అది మన యొక్క సమస్య. Once in Rome, the government announced that is what you call fancy dress competition. రోమపట్నంలో ఒకసారి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ అంటే వెరీ ఫెమిలియర్ వర్డ్ ఇన్ దిస్ స్కూల్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది ఆ యొక్క పట్టణంలో అనౌన్స్ చేశారు. ప్రజలు ఎవరైనా సరే డ్రెస్సెస్ మీకు ఇష్టం వచ్చిన డ్రెస్ లో మీరు రావచ్చు. We'll give first prize, second prize, third prize. First prize, second prize, third prize. So everybody thought of their own and made their makeup and all that. They were all ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వారికి ఇష్టమైన డ్రెస్ వేసుకొని ఆ యొక్క గ్రౌండ్ నిర్దేశించిన గ్రౌండ్ కి వెళ్ళారు. వెళ్తూ ఉన్నారు. One fellow also thought he should also go. ఒక వ్యక్తి తను కూడా వెళ్ళాలనుకున్నాడు. He said to himself, తనతో ఈ విధంగా అనుకున్నాడు, I should be different from all these people. అందరికంటే నేను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. I will dress up like a Satan. నేను ఒక సాతాను లాగా నేను నల్ల రంగు వేసుకొని ఒక పెద్ద పిలక పెట్టుకున్నాడు. And elongated ears. ఆ యొక్క హెయిర్స్ అన్ని కూడా మరి elongated ears కి పెద్ద చెవులను పెట్టుకొని, and then he kept a nose, elongated nose also. అది ముక్కు కూడా పెద్ద పెట్టుకొని, he looked like Satan, he thought. తను అనుకున్నాడు నేను ఒక సాతాను లాగా కనిపిస్తున్నాను. And then he went, అక్కడికి ఆ విధంగా వెళ్ళాడు. He started going to that ground. ఆ విధంగా ఆ యొక్క నిర్దేశించిన ప్రాంతానికి వెళ్ళాడు. చెప్పలేదు నేను, వెళ్తూ ఉన్నాడు.
Then on the way there was rain. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మరి వర్షం పడింది. వర్షం పడుతూ ఉంది. Then వీడు భయపడిపోయిన రంగు అంతా పోద్దు కదా. మరి కలర్ విల్ గో అవే. తను పూసుకున్న నల్ల రంగు అంతా కూడా వర్షానికి షెల్టర్. తను ఒక నీడకుండా చర్చ్ సర్వీస్ వాస్ గోయింగ్ ఆన్. అక్కడ ఒక చర్చి సర్వీస్ దగ్గరికి వెళ్ళి నిలబడి then he entered into the church. ఆ చర్చిలోకి ఎంటర్ అయినాడు. To take some rest and then go after the rain goes. కొద్దిసేపు ఆ వర్షం తగ్గిన తర్వాత అక్కడ ఉండిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవాలంట. At that time the pastor was preaching on 2 Peter chapter 5 verse 1 Peter 5:8. అక్కడ నుంచి బోధకుడు ఈ విధంగా పాస్టర్ గారు ఈ విధంగా బోధిస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిర్భనమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధమైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. Satan is coming like a roaring lion. సాతాను ఏ విధంగా వస్తున్నాడంటే గర్జించు సింహంగా వస్తున్నాడు. Then he was saying this. ఈ యొక్క బోధకుడు ఈ విధంగా చెప్తున్నాడు. And then he was preaching, he saw that man entering. ఎప్పుడైతే బోధకుడు ఈ బోధ చేస్తున్నాడో అక్కడ నుంచి ఆ వ్యక్తి ఆ యొక్క రంగు వేసుకొని వచ్చినాడు లోపలికి. Then he said, think of the devil and the devil is there. సాతాను గురించి ఆలోచించండి, సాతాను అక్కడ ఉంది. నిదానంగా చెప్పండి. సాతాను గురించి ఆలోచిస్తే సాతాను వచ్చేసింది. సాతాను గురించి ఆలోచిస్తే సాతాను వచ్చేసింది. భయపడి పారిపోయాడు ఆయన ప్రీచర్. ఆ యొక్క బోధించే బోధకుడు ఆ సాతాను చూచి లోపలికి వస్తున్న ఆ వ్యక్తిని చూచి భయపడి పారిపోయాడు. పుల్పిట్ వదిలేసి వెళ్ళిపోయాడు. Believers could not understand why he is running away. ఆ యొక్క వెనకల నుంచి వస్తున్న వ్యక్తిని వీళ్ళు విశ్వాసం చూడలేదు కాబట్టి ఈ యొక్క వ్యక్తి పారిపోతున్న ప్రీచర్ చూసినారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. ఎందుకు పరిగెత్తుతున్నాడబ్బా అని వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకు పోతున్నాడు అబ్బా అని చెప్పేసి వెనక తిరిగి చూసినారు. Satan steadily is walking into it. ఆ యొక్క రంగు వేసుకున్న సాతాను రంగు వేసుకున్న వ్యక్తి so they also ran out. వెంటనే ఆ వ్యక్తిని చూసి మిగతా విశ్వాసులందరూ కూడా పరిగెత్తారు. One person could not get up and go. ఒక్క వ్యక్తి మాత్రం మరి పరిగెత్తి వెళ్ళలేదు. కుర్చీలో కూర్చొని ఉన్నాడు. Then Satan వచ్చింది. ఆ యొక్క సాతాను రంగు వేసుకున్న వ్యక్తి రన్నింగ్ అన్నట్టుగా ఆయన చూసిందంట. ఎందుకు వీళ్ళందరూ వెళ్తున్నారంట చెప్పేసి ఎందుకు మరి ఆయన చూసినాడు. ఆయన అన్నాడు, సార్ ఐ బిలాంగ్ టు యువర్ పార్టీ ఓన్లీ. నేను మీ యొక్క గుంపుకు చెందిన వాడిని అంటే చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను. నథింగ్ హస్ గాన్ ఇన్సైడ్. నా జీవితంలో నా హృదయంలో ఏం జరగలేదు. ఐ బిలాంగ్ టు యువర్ పార్టీ, ప్లీజ్ డోంట్ టచ్ మీ. నేను నీ యొక్క గుంపుకు సంబంధించిన వాడిని కాబట్టి నన్ను ఏం చేయొద్దు. అట్లా ఉన్నారు ఎవరైనా? ఆ విధంగా ఎవరైనా ఉన్నారు? సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ డికేడ్స్ గడిచిపోయినా 10 సంవత్సరాలు మార్పు లేని జీవితం ఎవరికైనా నువ్వు మార్మోన్స్ పొందింటే, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నీవు మార్మోన్స్ పొందింటే యువర్ లైఫ్ షుడ్ హావ్ చేంజ్డ్. నీ యొక్క జీవితం మార్చబడేది. హీ దట్ కన్ఫెసెత్ హిస్ సిన్ షల్ నాట్ ప్రాస్పర్, బట్ హూసో కన్ఫెసెత్ అండ్ ఫర్సేకెత్ దెమ్ షల్ హావ్ మెర్సీ. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒప్పుకున్నావు, విడిచిపెట్టినావా? ఇట్ ఇస్ ఓన్లీ దెన్ యు విల్ అబ్టైన్ మెర్సీ, అదర్వైజ్ నాట్. అప్పుడు మాత్రమే ఆ యొక్క వచన భాగాన్ని నీవు ఒప్పుకో. హౌ మెనీ ఆఫ్ us are here who have not obtained mercy from the Lord? ఏ విధంగా దేవుని నుంచి కనికరం పొందుకోకుండా ఇక్కడ ఏ విధంగా పొందని వారు ఎంతమంది ఉన్నారు? మారుమనసు పొందినావు, బాప్తిజం తీసుకున్నావు, you are coming to the church of God, దేవుని ఇంటికి వస్తున్నావు, word of God being ministered unto you, నీ మధ్యలో దేవుని యొక్క వాక్యం పరిచయం చేయబడుతుంది. But yet you have not positively constructively responded to the word of God. ఇంకా నీవు దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించకుండా ఎంతకాలం ఉన్నావు? మార్పు లేకుండా ఉన్నావు. Then what is your state? నీవు నీ యొక్క ఏ స్థాయిలో ఉన్నావు? Very pitiable state. నీవు ఎంతో దిగజారిపోయిన స్థితి. You have not obtained mercy. నీవు ఇంతవరకు కనికరాన్ని పొందుకోలేదు. If there is anybody like this, ఎవరైనా ఈ విధంగా ఉన్నారా? We are not going to ask you put up your hands. నేను మీ యొక్క చేయమంటే చెప్పేసి నేను అడగడం లేదు. క్లియర్ గా చెప్పండి, ఏం చెప్పినారు? నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. మీ చేయమని నేను అడగడం లేదు. క్లియర్ గా చెప్పాలి. చేయమని మేము చెప్పాం. బట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ అంతగా నీవు ఆలోచించు. హావ్ యు అబ్టైన్డ్ మెర్సీ? నీవు కనికరాన్ని పొందుకున్నావా? ఆర్ యు గోయింగ్ హైయర్ అండ్ హైయర్, ఆర్ యు ఆర్ స్టిల్ అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ అండ్ వాచింగ్ అదర్స్ గోయింగ్? నీవు వేరే వాళ్ళు వెళ్తున్నా చూస్తున్నావు, ఆ యొక్క పర్వతము చెంతనే కూర్చొని ఉన్నావు, అయితే నీవు వెళ్ళడం లేదు. యు హావ్ టు గో హైయర్ అండ్ హైయర్. నీవు పైకి వెళ్ళాలి. ఓన్లీ వెన్ మోసెస్ వెంట్ అప్ ఆన్ టు ది మౌంటైన్, మోషే ఆ యొక్క పర్వతం పైకి వెళ్ళినప్పుడు, అవే ఫ్రమ్ ఆల్ ది ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్, తన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి he went up to the top of the mountain. ఆ యొక్క పర్వత శిఖరానికి వెళ్ళినాడు. When he ascended, ఎప్పుడైతే పర్వతం పైకి వెళ్ళినాడో, God descended.
దేవుడు పైనుంచి దిగి That వచ్చాడు. is the picture that we should have in our life. అటువంటి దృశ్యము మన జీవితంలో కలిగి ఉండాలి. You have communion, fellowship with the true and the living God. దేవునితో జీవం గల దేవునితో అన్యోన్య సహవాసం నీవు కలిగి ఉన్నావా? It is only in a higher level of spiritual experience you can have it. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయమైన జీవితంలో ఆ పైకి వెళ్ళగలమో అటువంటి స్థానంలో మాత్రమే ఈ యొక్క సహవాసం మనం కలిగి ఉండాలి. May God bless this word. దేవుడి యొక్క వాక్యాన్ని మనం